బీరకాయ దోశ. ఓకే, సో దోశలు చాలా వెరైటీస్ చేసాము అండ్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది బీరకాయ దోశ అని. సో ఎలా చేస్తావు ఏంటి అనేది చూడాలి. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, అనుకున్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని. యాక్చువల్గా దోశ పిండిను అట్లా ఎక్స్పెక్ట్ చేశాను, బ్యాటరీ తీసుకొస్తావు బీరకాయలు మిక్స్ చేస్తావు అని. బట్ ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ పప్పులు తీసుకొచ్చేసావు అనమాట. ఎర్రకందిపప్పు, పెసరపప్పు, మామూలు కందిపప్పు, శనగపప్పు అండ్ మినపప్పు. ఎస్, పర్ఫెక్ట్. సో మంచి ఇన్స్టెంట్ ఎనర్జీనే కాదు, మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అనమాట. ఎస్, అవును, చక్కటి ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. సూపర్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందుగా ఒక స్పూన్. ఓకే, ఇవన్నీ కూడా మిక్సీ పట్టేయాలి. ఇవన్నీ కూడా నానబెట్టినవి. ముందుగా నానబెట్టిన బియ్యం, ఆ తర్వాత మినప్పప్పు, ఆ తర్వాత శనగపప్పు, ఓకే, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు. సో యూజువల్గా మల్టీ గ్రెయిన్స్ ఎలా అంటామో అలాగే ఇవి కూడా మల్టీ అనమాట. ఎస్, పచ్చిమిర్చి, ఇందులోనే బీరకాయలు కూడా. ఓకే, నెక్స్ట్ కరివేపాకు. కొంచెం లైట్గా వాటర్ వేసుకున్నాము. ఎస్, వేసుకుందాం. చాలా తక్కువగా వేసుకున్నాం, దాని తర్వాత చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్. లాస్యా అయిపోయిందా? యా, అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. అవును, కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు మనకి కావాలంటే. కొద్దిగా లైట్గా వాటర్ వేస్తుంది. యా, ఇంకొక స్పూన్. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. పర్ఫెక్ట్. ఇంకా యా, సో మరి ఇది కొంచెం హెవీ ఫుడ్ అవుతుంది కదా. సో అన్ని పప్పులు మిక్స్ చేసాం కాబట్టి బ్రేక్ఫాస్ట్కి ఫైన్, ఎందుకంటే మనం తర్వాత కూడా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. సో నైట్ టైం టిఫిన్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చా, లేకపోతే అవాయిడ్ చేయడం బెటర్? సో దీంతో పాటు మనము కప్ ఆఫ్ సలాడ్స్ ఆర్ స్ప్రౌట్స్ లేదంటే బాయిల్ చేసిన బీన్స్, వెజీస్ అలా తీసుకుంటే చాలా మంచిది. సో ఫైబర్ ఫుడ్ తీసుకుంటే డైజెషన్ ఈజీ అవుతుంది. డైజెషన్ ఈజీ అవుతుంది అండ్ బ్యాలెన్స్డ్ మీల్ కూడా అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. సో ఇది ఇంకా నేను చక్కగా కలిపేస్తాను, మీరు అంతలోపు స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. పర్ఫెక్ట్. ఓకే, ప్రాసెస్ అయితే చాలా ఈజీ యాక్చువల్లీ. సో చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ అయిపోయారు కాబట్టి ఏంటంటే వాళ్ళకి ప్రిపరేషన్కి కూడా టైం ఉండదు. అవును, సో ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళకి టైం కూడా సేవ్ అవుతుంది. డెఫినెట్లీ, అండ్ వెరీ హెల్దీ ఫుడ్ కూడా తీసుకున్నట్టు ఉంటుంది. అవును, పల్లవి. సో చక్కగా రోస్ట్ అయిపోయింది, రెండు వైపులా కాల్చుకున్నాం. ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
పర్ఫెక్ట్ దోశ అయితే రెడీ అయిపోయింది. లాస్యా బీరకాయ దోశ రెడీ అయిపోయింది. సో ఏ కాంబినేషన్ బాగుంటుంది ఈ దోశలోకి? సో మనం ఏదైనా రోటి పచ్చళ్ళు లేదంటే గ్రీన్ చట్నీస్ చేసుకుంటే బీరకాయ పచ్చడి చేసేసుకోవచ్చు, రోటి పచ్చడి. అవును అవును. ఓకే, పర్ఫెక్ట్. టేస్టీ బీరకాయ దోశ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీరకాయ దోశకు కావలసిన పదార్థాలు: శనగపప్పు 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, బీరకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 5, కరివేపాకు రెమ్మలు 2, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. బీరకాయ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యం, మినప్పప్పు, శనగపప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి కాగాక ఈ పిండిని దోశలా వేసుకొని 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బీరకాయ దోశ రెడీ.